అంతా నాశనం అయిపోతున్నాం, కార్యకర్తలు నాశనం అయిపోతున్నారని చెప్పినటువంటి పరిస్థితి. ఇది కాకుండా కొలికిపూడి శ్రీనివాస్ గారు సాక్షాత్ ఆయన వెళ్ళి ఇదిగోండి బెల్ట్ షాపులు ఉన్నాయి, నారాయణ స్కూల్ పక్కన బెల్ట్ షాపులు ఉన్నాయి, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నాయి, పిల్లలు తాగి చెడిపోతున్నారని చెప్తే ఇప్పటి వరకు దాని మీద ఒక్క బెల్ట్ షాప్ తీసేసినటువంటి పరిస్థితి లేదు. ఇదే ఇసుకకు సంబంధించి సాక్షాత్తు అసెంబ్లీలో ఇందాక నాగేంద్ర గారు గుర్తు చేసినట్టున్నారు, అది అసెంబ్లీలోనే మాట్లాడారు జ్యోతుల్ నెహ్రూ గారు స్పీకర్ గారు ముందే అని. దేని గురించి మాట్లాడారు అంటే ఇసుకనే చెప్పలేదు వారు, మామూలుగా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడారు. ఇసుకకు సంబంధించి మాట్లాడుతూ ఇసుకకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇసుక విధానం బాగాలేదు, పాత విధానమే బాగుంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు ఇసుక విధానం ఉచిత ఇసుక అని చెప్పి దోపిడీ జరుగుతుంది ఆయన కంటిన్యూ చేయబోతుంటే మైక్ కట్ చేశారు స్పీకర్ గారు. సో ఈ రాష్ట్రంలో నేను ఇప్పుడు ఒక 5-6 ఎగ్జాంపుల్ చెప్పా. సో ఇక జరుగుతుంది. ఇంకా లోకల్లో అయితే మీకు ఎక్కువ తెలుసు జనసేన తెలుగుదేశం వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి మాట మంతి ఉందో. సో ఒకటైతే క్లియర్, అవును వాళ్ళు అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూటమి కట్టారనేది వాస్తవం. కేవలం అధికారమే పరమావధిగా, రేపొద్దున రాష్ట్రమే ముఖ్యము, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర ఆకాంక్ష ముఖ్యం అని అనుకుంటే మీరు అన్నట్టుగా ఎన్ని లోకలు వచ్చినా కలిసే ఉంటారు. సో దానికి సంబంధించి వాళ్ళు వీళ్ళని కొట్టినా ఇద్దరు తిట్టుకున్నా ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఇద్దరి మధ్య సమస్య కాదు. ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, మంత్రులు కూడా ఇదిగో ఆధార్ కార్డులు చెక్ చేసి పనిచేస్తానంటున్నారు. ఇదే విధంగా ఎమ్మెల్యేలు కామెంట్ చేశారు. మరి చేసినప్పుడు మరి 11 నెలల్లో మేము ఆరోపిస్తున్నది వాళ్ళ ఎమ్మెల్యేలు ఆరోపించింది రైట్ అనే కదా దానికి అర్థం. ఇదే మేము బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాము. ఎందుకు మొన్న తిరుపతిలో వెళ్ళి లైవ్ లో కూడా చూసారు మీరు, లైవ్ లో ఎన్ని గంటలకు ఏ షాప్ కి వెళ్ళారో విత్ లైవ్ మీడియాని తీసుకొని వెళ్ళారు. సో లైవ్ లో మీరు చూసారు బెల్ట్ షాపులు ఉన్నాయని. నిన్న తిరుమలలో ఏదో కానిస్టేబుల్ పైకి మందు దాగెళ్ళింది చూసారు మీరు. అంటే ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతా ఉన్నాయి. మేము ఆరోపించిందే కొలికిపూడి గారు ఆరోపించారు. మరి మేము ప్రభుత్వం మీద ఆరోపిస్తుంటే అది తప్పు అన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడితే తప్పైనట్టే కదా. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే ఇక్కడ క్లియర్ గా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారనేది క్లియర్ గా. మీకేమనిపిస్తుంది సార్ వెంకటరెడ్డి గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన 4 ఎమ్మెల్యేలు ఆ మినీ మహానాడులో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉంటే మీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉందా సార్? ఒక మాట నేను చెప్తా, వాళ్ళు తిట్టుకుంటే మాకు హ్యాపీ కాదు, కానీ ఒక మాట రాష్ట్రానికి నిజంగా మంచి చేస్తే హ్యాపీ. నిన్న చూస్తే 3 సంవత్సరాల పాప సార్ కడుపు తరుక్కుపోతుంది. నిజంగా 3 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి హత్య చేస్తే ఎక్కడికి పోతా ఉన్నాం? ఇప్పటి వరకు కనీసం ఒక్కల మాట్లాడట్లా. అదేదో సినిమా టికెట్లకు సంబంధించి మాట్లాడుతున్నాడు ఆయన జనసేన మంత్రి కందులు దుర్గేష్. ఆ హరిహర వీరమల్లి గురించి ప్రెస్ మీట్ పెట్టాడు తప్ప ఈ రాష్ట్రంలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు పాప, చిన్న పాపని, దాని మీద అసలు ఇప్పటి వరకు ఏమన్నా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎక్కడికక్కడ రోజు ఇదే దాడులు జరుగుతా ఉన్నాయి. ఇంకా శృతి మించి తెలుగుదేశం వాళ్ళు నమ్ముకుంటున్నారు. మీ జిల్లాలోనే వీరయ్య చౌదరి, ప్రకాశం జిల్లా మీ జిల్లానే బ్రహ్మనాయుడు గారు, అట్లానే నెల్లూరులో ఒకటి జరిగింది. సో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపటం ఒక ఎత్తు, మళ్ళీ వాళ్ళని చంపుకోవడం ఒక ఎత్తు. ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండడానికి ఇది నిదర్శనం అని చెప్తా ఉన్నా. సంవత్సరం కూడా గడవక ముందే సంవత్సరంలోనే అత్యంత ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వంగా ఇది రికార్డుకి ఎక్కిందని మాత్రం స్పష్టంగా చెప్తారు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మాట్లాడదాం. మనతోటి సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు